చిందు యక్షగాన కళాకారులకి గట్టిగా చప్పట్లు. ఎంతో దూరం నుంచి మన ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ 10 ఏండ్ల పండుగలో భాగంగా కళాకారులు విచ్చేశారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. బతుకమ్మని చూస్తున్నాం. అశ్విని గారు హైదరాబాద్ బృందం, వారికి కూడా అభినందనలు. బతుకమ్మలతోటి అందంగా ముస్తాబైన మహిళలు ఈ కార్నివల్లో పాల్గొన్నారు. పూల పూల బతుకమ్మల వెనక్కి వస్తున్నారు. మరి రంగుల పూల కాంతులు చిమ్మే కళాకారులకు పోలీస్ బ్యాండ్ కూడా సిద్ధంగా ఉన్నారు. వారు సంబంధిత కమాండెంట్ సీనియర్ అధికారి సాంబయ్య గారు సాధ్యంత వేగంగా మీ పోలీస్ బ్యాండ్, ఇది పైప్ బ్యాండ్, ఇది పైప్ బ్యాండ్ వారు 1 నిమిషం పాటు వారి కళ్ళం ప్రదర్శించి ముందు కథలు రావాలి. దశరథ రామయ్య గారు 8th బెటాలియన్, పోలీస్ బ్యాండ్ ని శ్రీ సాంబయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్నివల్లో పాల్గొనడం జరిగింది. పైప్ బ్యాండ్ బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలతో ధింసా కళాకారులు కత్లే శ్రీధర్ గారు ఆదిలాబాద్ నుంచి విచ్చేశారు. ధింసా కళాకారుల్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఖమ్మం దాకా కొండ కోనల్లో వెండి వెలుగులు పంచుతున్న గిరిజన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆ గిరిజన సంప్రదాయ కళలు నిత్య జీవితంలో భాగాలు. పండగొచ్చినా, మరి ఇంట్లో పెండ్లైనా, ఏ పండగ వచ్చినా కానీ కళారూపాలు ఆడ మగ అందరూ కలిసి చేసుకునే పండగే కళల పండుగ. చెంచులు నృత్య కళాకారుల్ని మనం చూస్తున్నాం. ఖమ్మం జిల్లాకి చెందినటువంటి చెంచు కళాకారులు పండగలకి అలాగే దైవ ఆరాధనలో ఖచ్చితంగా వీళ్ళ నృత్యాన్ని, చెంచు నృత్య రూపకాల్ని మనం వీక్షిస్తూ ఉంటాము. ఆ కళాకారులకి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. విల్లంబులు చేబూని కదిలి వస్తున్న చెంచులు. మరి ఒకప్పుడు వన్యమృగాల వేట వారికి, ఆ తర్వాత బంజారా మహిళలు లంబాడా నృత్యం చేసుకుంటూ ముందుకి కదులుతూ ఉన్నారు. రేణుక గారు హైదరాబాద్ కి చెందినటువంటి బృందం, అభినందనలు.